అయ్యప్ప స్వామి ఈ భూమి మీద కేవలం 12 సంవత్సరాలు మాత్రమే ఉండి తన అవతారాన్ని చాలిస్తాడు. ఆ సమయంలో మన భారతదేశంలో వేరే ఏ మతాలు కూడా లేవు. మరి అయ్యప్ప స్నేహితుడని చెప్పే వావర్ అనే ముస్లిం అతను అయ్యప్ప స్వామికి స్నేహితుడుగా ఎలా మారాడు? అసలు వావర్ హిందువా లేక ముస్లిమా? అలాగే మీ అందరికీ ఒక ప్రశ్న. అయ్యప్ప స్వామి అసలు పేరు ఏంటో, ఇంకా అతని వాహనం ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి. ఈ వీడియోలో మనం మణికంఠుడు ఇంకా అయ్యప్ప స్వామి ఇద్దరు ఒక్కటేనా లేక వేరువేరా అనే విషయం గురించి తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ సపోర్ట్ ని మన ఛానల్ కి ఎప్పుడు ఉండేలాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అయ్యప్ప స్వామి మూల అవతారం ధర్మశాస్త్ర. మహిషిని సంహరించడానికి స్వామి ఆ పరమశివుడికి ఇంకా శ్రీ మహావిష్ణు అవతారమైన శివమోహిని అవతారానికి ధర్మశాస్త్రగా జన్మించాడు. అయితే ధర్మశాస్త్ర మహిషిని కృతయుగంలోనే సంహరించాడు. ఆ తరువాత పూర్ణ ఇంకా పుష్కల అనే ఇద్దరు అక్క చెల్లెల్ని పెళ్లి కూడా చేసుకున్నాడు. అయితే ఒక రాజు ఇచ్చిన శాపం వల్ల ధర్మశాస్త్ర ఈ భూమి మీద 12 సంవత్సరాలు ఉండవలసి వచ్చింది. అప్పుడే పందల రాజ్యానికి రాజు అయిన రాజశేఖర వర్మ మణికంఠుడిని అతని కొడుకుగా స్వీకరించి తన రాజ్యానికి తీసుకుని వెళ్తాడు. మణికంఠుడికి 12 సంవత్సరాలు ముగిసిన వెంటనే తన తండ్రితో మణికంఠుడు శబరిమల కొండల్లో ఒక గుడిని నిర్మించి తన విగ్రహాన్ని ప్రతిష్ఠించమని చెప్పి తన భక్తులను అక్కడే కూర్చొని కాపాడతానని చెప్పి తన అవతారాన్ని చాలిస్తాడు. మనం ఇందాక చెప్పుకున్నట్టు ధర్మశాస్త్ర ఒకరి శాపం వల్ల ఈ భూమి మీద మణికంఠుడుగా ఉన్నాడు. అసలు ఆ శాపం ఎవరిచ్చారో, ఎందుకు ఇచ్చారో తెలుసుకోవడానికి మన ముందు వీడియోలో అయ్యప్ప స్వామి పూర్తి చరిత్ర అనే వీడియోలో చెప్పడం జరిగింది. ఆ వీడియో లింక్ ని డిస్క్రిప్షన్ లో ఇచ్చాము. ఈ వీడియో చూసిన తర్వాత మిస్ అవ్వకుండా మన ముందు వీడియోస్ ను కూడా చూడండి. ఇంకా శబరిమలలో ఆ మణికంఠుడి విగ్రహాన్ని సాక్షాత్తు ఆ పరశురాముడు ప్రతిష్ఠించాడు. అది జరిగిన కొన్ని వందల సంవత్సరాల తర్వాత తమిళనాడు ఇంకా కేరళ సరిహద్దుల ప్రాంతాల్లో ఉదయనన్, పుడిచేరి మల్లన్ ఇంకా ముండన్ అనే ఒక ముగ్గురు బందిపోట్లు దొంగలు ఉండేవారు. వీళ్ళ ముగ్గురు ఎంతో కిరాతకమైన బందిపోట్లు. ఆడవాళ్ళని అత్యాచారం చేయటం, మగవాళ్ళని కత్తులతో అతి కిరాతకంగా చంపుతూ ఉంటారు. ఎవరి ఇంట్లో అయితే డబ్బు ఇంకా బంగారం ఉంటుందో వారి ఇళ్లలో పడి వారందరినీ చంపేసి అక్కడున్న ధనాన్ని మొత్తం దోచుకుంటారు. వీళ్ళ ముగ్గురు ఎంతో కిరాతకంగా మారిపోయి ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంటారు. మెల్లగా తమిళనాడు నుంచి కేరళకు వెళ్లి చెప్పలేని దారుణాలు చేసేవారు. చిన్న చిన్న రాజ్యాలలో ఉదయన్ అతని కిరాతక సైన్యంతో ఆ రాజ్యాల మీద దాడి చేసి వారి సంపదను దోచుకునేవారు. అతను చేస్తున్న అకృత్యాలను చూసి అక్కడ ఉన్న రాజులందరూ భయపడేవారు. ఒకసారి ఉదయన్ పందల రాజవంశానికి చెందిన ఒక రాజుతో యుద్ధం చేయడానికి వెళ్తాడు. ఆ రాజుకి ఒక కుమార్తె ఉంటుంది. తనని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. ఉదయన్ ఆ రాజు మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ రాజుని ఏమీ చేయలేకపోతాడు. ఎందుకంటే సాక్షాత్తు ఆ మణికంఠ స్వామి ఆ వంశాన్ని కాపాడుతూ ఉంటాడు. కొంతమంది ఇచ్చిన సలహా మేరకు శబరిమలలో ఉన్న మణికంఠుడి విగ్రహాన్ని ధ్వంసం చేసి ఆ గుడిని మొత్తం కూల్చేస్తారు. అంతటితో ఆగకుండా ఆ ఆలయ పూజారి తలను నరికి చంపేస్తారు. ఆ తరువాత పందల వంశరాజు యొక్క కూతుర్ని ఉదయన్ బంధించి అతన్ని పెళ్లి చేసుకోవాలని బలవంత పెడతాడు. ఒక నెలలోపు తన మనసు మార్చుకొని పెళ్లి చేసుకోవాలని ఆ రాణిని ఒక కోటలో బంధిస్తాడు. ఇంకొక వైపు ఆలయ పూజారి కొడుకైన జయంతుడు ఎలాగైనా తన తండ్రిని చంపిన వాడిని చంపాలని ఆ శబరిమల అడవుల్లో 12 సంవత్సరాలు తీవ్రమైన తపస్సును చేస్తాడు. అప్పుడు ధర్మశాస్త్ర ఒక ఆకాశవాణి రూపంలో జయంతుడికి ఒక వాక్కుని వినిపిస్తాడు. ఉదయనన్ బంధించిన రాకుమారిని నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత మీ ఇద్దరికి నేను సంతానంగా జన్మిస్తానని అంటాడు. ఆ తరువాత జయంతుడు ఒక మారువేష రూపంలో ఉదయనన్ దగ్గరికి వెళ్తాడు. అతను పందల రాజ్య సైన్యంలో పనిచేసేవాడని, అతన్ని వాళ్ళు అవమానించడం వల్ల అది నచ్చక ఉదయనన్ దగ్గరికి వచ్చాడని అబద్ధం చెప్తాడు. అది విన్న ఉదయనన్ ఎంతో సంతోషిస్తాడు. అప్పుడు జయంతుడితో ఇలా అంటాడు, నువ్వు పందల రాజ్యంలో ఉన్నప్పుడు మీ రాకుమారి నీకు తెలిసే ఉంటుంది కదా, నాతో పెళ్లికి తనని ఎలాగైనా ఒప్పించు అని చెప్పి రాకుమారి ఉన్న కోటకి జయంతుడిని కాపలాగా పంపిస్తాడు. కొద్ది రోజుల తర్వాత జయంతుడు ఆ రాకుమారితో జరిగిన విషయం మొత్తం చెప్పి
ఎవ్వరికంటా పడకుండా వారిద్దరూ ఆ రాజ్యం నుంచి పారిపోయి ఒక గాఢమైన అడవిలో ఉంటారు. ఆ తరువాత వాళ్ళిద్దరూ వివాహం చేసుకొని ఒక కొడుకుకు జన్మనిస్తారు. అతనే ధర్మశాస్త్ర రూపమైన కిరాతక శాస్త్ర. అతన్ని ఆర్యన్ అని ఇంకా అయ్యప్ప అని పిలుస్తారు. అయ్యప్ప స్వామి తన తండ్రి దగ్గరనే ఎన్నో విద్యలను నేర్చుకుంటాడు. కొద్ది సంవత్సరాల తర్వాత జయంతుడు తన కొడుకైన అయ్యప్ప స్వామితో తన జన్మ రహస్యం గురించి చెప్పి పందల రాజ్యానికి పంపిస్తాడు. ఆ రాజ్యానికి వెళ్లిన అయ్యప్ప స్వామి తన తాతతో జరిగిన విషయం మొత్తం చెప్తాడు. అయ్యప్ప స్వామి నేర్చుకున్న అన్ని విద్యలను ఎంతో చక్కగా అతని ముందు ప్రదర్శిస్తాడు. అది చూసిన ఆ రాజు అయ్యప్ప స్వామిని ఆ రాజ్యానికి రాజుగా పట్టాభిషేకం చేస్తాడు. అప్పటి నుంచి అయ్యప్ప స్వామిని ప్రజలందరూ కేరళ వర్మ అనే పేరుతో కూడా పిలుస్తారు. కొద్ది కాలం తర్వాత అయ్యప్ప స్వామి ఆ కిరాతక బందిపోటు దొంగల్ని చంపడానికి బయలుదేరతాడు. అలా వెళ్తున్న అయ్యప్ప స్వామికి ఒక వ్యక్తి అక్కడే ఉన్న ఒక ఊరి మీద పడి దోచుకుంటూ ఉంటాడు. ఆ వ్యక్తి మరెవరో కాదు, అతనే వావర్. అతను ఒక కోయగూడానికి సంబంధించిన వాడు. వావర్ అయ్యప్ప స్వామితో తలపడి ఓడిపోతాడు. ఇంకా అయ్యప్ప స్వామి సాధారణ మానవుడు కాదని తెలుసుకుంటాడు. ఇంకా వావర్ అయ్యప్ప స్వామికి సహచరుడుగా ఉంటాడని అంటాడు. ఆ తరువాత అయ్యప్ప స్వామిని వావర్ తన కోయగూడానికి తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ ఎంతో సంతోషించి దైవమే వాళ్ళ కోయగూడానికి వచ్చిందన్నట్టుగా స్వామి దినక తోం తోం అయ్యప్ప దినక తోం తోం అంటూ ఎంతో ఆనందంతో పరవశించిపోయారు. ఆ తరువాత అయ్యప్ప స్వామి వావర్ ఇంకా అతని కోయగూడ ప్రజలతో పాటు చీరప్పన్ అనే ఒక యోధుడిని ఇంకా మధుర సైన్యాన్ని తీసుకొని ఉదయనన్ ఇంకా అతని కిరాతకమైన సైన్యాన్ని చంపడానికి వెళ్తాడు. వాళ్ళందరినీ చంపిన తరువాత అయ్యప్ప స్వామి మళ్ళీ ధర్మ సంస్థాపన చేస్తాడు. అది చూసిన ప్రజలందరూ నువ్వే మా అయ్యప్ప స్వామివని స్వామికి జేజేలు పలుకుతారు. ఆ తరువాత అయ్యప్ప స్వామి పందల రాజుని శబరిమల కొండలకు తీసుకొని వస్తాడు. ధ్వంసం చేసిన ఆలయాన్ని మళ్ళీ తిరిగి నిర్మిస్తారు. ఈసారి అక్కడ సాక్షాత్తు అయ్యప్ప స్వామే తన విగ్రహాన్ని తానే ప్రతిష్ఠించుకుంటాడు. ఆ తరువాత అయ్యప్ప స్వామి ఒక జ్యోతిగా మారి ఆ విగ్రహంలోకి వెళ్లిపోతాడు. అది కూడా మకర సంక్రాంతి రోజునే జరిగింది. అప్పటి నుంచి భక్తులందరూ మకర సంక్రాంతి రోజు సాక్షాత్తు ఆ అయ్యప్ప స్వామి దర్శనమిస్తాడని మండలకాలం దీక్ష తీసుకొని ఆ జ్యోతిని దర్శించుకోవడానికి శబరిమలకు వెళ్తారు. ఇంకా ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ధర్మశాస్త్ర మణికంఠుడు ఇంకా అయ్యప్ప స్వామి లాగానే అవతరించలేదు. మొత్తం 18 అవతారాలు ఉన్నాయి. అలాగే అయ్యప్ప స్వామి ఉన్న శబరిమల కొండలు కూడా 18 కొండలు ఉంటాయి. ఇంకా శబరిమల అయ్యప్ప స్వామి సన్నిధానంలో 18 మెట్లు కూడా ఉంటాయి. ఇప్పుడు మనం ఆ 18 అవతారాల గురించి, ఆ 18 కొండల గురించి, అలాగే 18 మెట్ల గురించి తెలుసుకుందాం. మొదటిది బాలశాస్త్ర, తర్వాతది ధర్మశాస్త్ర, లక్ష్మీ శాస్త్ర, అశ్వారూఢ శాస్త్ర, భూతాధిపతి శాస్త్ర, ఆ తరువాతది హరిహరాత్మజ శాస్త్ర. ఈ అవతారంలోనే అయ్యప్ప స్వామి మహిషిని సంహరించాడు. తరువాతది కాలశాస్త్ర, గజారూఢ శాస్త్ర, కరుణాకర శాస్త్ర, శత్రు విమర్తన శాస్త్ర, జ్ఞాన శాస్త్ర. ఆ తరువాతది కిరాతక శాస్త్ర. ఈ అవతారమే మనం ఇప్పటి వరకు చెప్పుకున్న కేరళ వర్మ కథ. ఆ తరువాతది మహాశాస్త్ర, సమ్మోహన శాస్త్ర ఇంకా విద్యాశాస్త్ర, సింహారూఢ శాస్త్ర, ప్రజాసత్యక సమేత శాస్త్ర. ఆ తరువాతది శ్రీ పూర్ణ పుష్కల కళ్యాణ శాస్త్ర. అయ్యప్ప స్వామి కొన్ని అవతారాలలో వివాహం కూడా చేసుకున్నాడు. ఇంకా 18 కొండలకు ఉన్న విశిష్టత గురించి తెలుసుకుందాం. ఆ 18 కొండలకు 18 విశిష్టమైన పేర్లు కూడా ఉన్నాయి. అవే ఇంజిపారమల, కాళైకట్టిమల, ఉద్దుచ్చేరిమల, కరిమల, తలైపారమల, దేవరమల, శ్రీపాదమల, మైలాడుమల, మాతంగమల, కాల్కిమల, చిత్రంబలమల, సుందరమల, నాగాంబరమల, నిలక్కలమల, నీలిమల, పొన్నాంబరమల, ఇంకా చివరిది శబరిమల. ఈ 18 కొండలను 18 మంది దేవతలైన విఘ్నేశ్వరుడు, శివుడు, పార్వతి, కుమారస్వామి, బ్రహ్మ, శ్రీ మహావిష్ణువు, రంగనాథుడు, కాళికాదేవి, యముడు, సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు ఇంకా బృహస్పతి, ఇంకా చివరికి శనీశ్వరుడు, రాహువు ఇంకా కేతువు. ఈ 18 మంది దేవతలు 18 తత్వాల విధానాలను తెలిపే విధంగా ఆ అయ్యప్ప స్వామి తత్వాధీనుడై ఉన్నాడని తెలియజేయడానికి ఈ 18 మెట్ల యొక్క ఉద్దేశం. ఎవరైతే అయ్యప్ప స్వామి దీక్ష తీసుకొని మండల కాలం పూర్తి అయిపోయాక
ఆ స్వామి దర్శనం చేసుకోవడానికి ఆ 18 మెట్లను ఎక్కి వెళ్తారు. అలా ఒక్కొక్క సంవత్సరం మనలో ఉన్న ఆశలను ఒక్కొక్కటిగా వదిలేయాలి. అలా చేయటం వల్ల మనలో ఉన్న ఎన్నో చెడు అలవాట్లు, వాటితో పాటు మనలో ఉన్న కామం, లోభం, ఇంకా మోహం అన్నీ పోతాయి. ఇంకా మీలో ఎంతమంది అయ్యప్ప స్వామి దీక్షను ఎన్ని సార్లు తీసుకున్నారో కామెంట్ చేయండి.